తమిళనాడులోని అవధి జిల్లాలో విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీకి చెందిన ఒక మహిళా కౌన్సిలర్లు ఆమె భర్త దారుణంగా నరికి చంపాడు. రౌడీ షీటర్తో ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో భర్త పిల్లలను వదిలి రౌడీ షీటర్తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైంది. దీంతో మహిళా కౌన్సిలర్లు భర్త దారుణంగా హతమార్చాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ పెద్ద కాలనీకి చెందిన కోమది తిరునిండ్రవూర్ 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్ రాజు తిరునిండ్రవూర్ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు కాగా స్టీఫెన్ రాజు భార్య కోమది, అతని సోదరుడు అజిత్ తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్ రామదాస్పురం ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ మోహస్ దేవతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే 2 నెలల క్రితం మోహన్ దాస్ కోమది సన్నిహితంగా ఉన్న ఫోటోలను అజిత్ సెల్ ఫోన్ కు పంపినట్లు తెలిసింది. అప్పటి నుండి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఈ విషయంపై కోమదిని భర్త స్టీఫెన్ రాజ్ పలుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. అజిత్ స్టీఫెన్ రాజ్ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోహస్ దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్ రాజ్ గుర్తించి ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి చంపాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి రౌడీ షీటర్ ఫరారయ్యాడు. పోలీసులు నిందితుడు స్టీఫెన్ రాజ్, అతని సోదరుడు అజిత్ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.